అయిపోయిన చెప్తారా? అది రా ఫ్యాన్స్ అంటే, అది అలా ఉండాలి. ఏం జరిగింది? మా వాళ్ళు ప్లే అవసరం లేదు, చెప్పేస్తారంట డైలాగ్. చెప్పండి డైలాగ్ కొంచెం వెళ్ళండి రా. అగో ఆయన పాకెట్ కున్న చాక్ ఇవ్వండి, తప్పుగా చెప్తే 2-3 కోట్లేద్దాం. చెప్పనా? ఇక్కడ తప్పు ఎప్పుడు చెప్పాడు చెప్పు. మార్గశిరం మధ్యరాత్రి ఆ మొండమోతు బాధ చేసిన మారవహనం వినాలి. అయిపోయిందా? ఒకసారి మళ్ళీ ఏదో మార్గశిరం మధ్యరాత్రి అంటే పెళ్లి ముహూర్తం ఏదో పెడుతున్నాడు డైలాగేనా అది? చెప్తా. ఓకే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. టేక్ నెంబర్ 52. ఒక్కసారి పవర్ఫుల్ గా చెప్పు. మార్గశిరం మధ్యరాత్రి ఆ మొండమోతు బాధ చేసిన మారవహనం వినాలి. పర్లేదు, ఆ బేస్ వచ్చింది, ఆ పవర్ వచ్చింది. ఇప్పుడుగో చాలా పవర్ఫుల్. ముందు డైలాగ్ కొట్టాలా మిమ్మల్ని కొట్టాలా? అవన్నీ కొట్టాలంటే ఫస్ట్ లంచ్ డిన్నర్ చేయాలి. కొండ మీద ఉన్న లావాన్ని కిందకు పిలవకు, ఊరు ఉండదు నీ ఉనికి ఉండదు. దేవుడు మంచోడు కాదు, మొన్నోడు. యా అది ఆ డైలాగ్ మొత్తం చెప్పండి ఫస్ట్ నుంచి. ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు, కానీ దేవుడు మంచోడు కాదు, మొండోడు. కాదు ఈ అబ్బాయికి నాకు అర్థమైంది ఏంటంటే కరెక్ట్ గా డైలాగ్ ఏది, ఈ అబ్బాయిని ఎల్కేజీలో వేసేయండి. సో ధమాకా మూవీ నుంచి ఒక డైలాగ్, అటు నుంచి ఒక బుల్లెట్ ఇస్తే ఇటు నుంచి దీపావళి. అదే రామా డైలాగ్ రావట్లేదు, అందుకని ఒక్క నిమిషం. పంచులు అంటే నాకు ఇష్టమే, కానీ నా మీద పంచులు వేస్తే పళ్ళు రాలిపోతాయి. నీకు నోరే దూల, నాకు నరనరాల్లో దూల. ఈడు ఇందాక ఎవడో అక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు, ఈడు నాకు అర్థమైపోయింది. ఎవడో మనసులో పెట్టి గట్టి పెట్టుకోమారే. కాదు ఎవరికో ఇస్తున్నాడో మనకే ఇస్తున్నాడు. నాకు అదే భయంగా ఉంది, మనం వెనక్కి వెళ్దాం. అన్నా నువ్వు చెప్పే, నీకు డైలాగ్ కోసం వెయిటింగ్. ఈయన చూడగానే నాకు ఆ స్టెప్ గుర్తొస్తుంది, చూపులతో వెనక అన్న కొంచెం స్పేస్ కావాలి. ఇందాక మాస్ మహారాజా రవితేజ అన్న ఫ్యాన్స్ తరఫున మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ గారికి, సుజిత్ గారికి, ప్రసాద్ గారికి, వరల్డ్ వైడ్ ఉన్న మాస్ మహారాజా రవితేజ అన్న ఫ్యాన్స్ తరఫు నుంచి వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. వివేక్ గారు మాకు ఇంతకుముందు ధమాకాతో 100 కోట్లు మర్చిపోలేని, మా లైఫ్ లో మర్చిపోలేని సినిమా ఇచ్చారు. ఇప్పుడు వచ్చే ఈగల్ 200 కోట్ల కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మేము దాన్ని రీచ్ అవుతామని మీకు మనస్ఫూర్తిగా మేము మాటిస్తున్నాం సార్. 1 సెకండ్. మాస్ మహారాజా రవితేజ అన్నకి వరల్డ్ వైడ్ మాస్ మహారాజా రవితేజ అన్న ఫ్యాన్స్ తరఫు నుంచి హ్యాపీ బర్త్డే అన్న. ఓకే డైలాగ్. ఇంద్రకిలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒట్టే చెప్తున్నా, ఇంకొకసారి నా జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ మాస్ మహారాజా రవితేజ అన్న జోలికి కానీ వస్తే ఈసారి కృష్ణనదిలో పారేది మీరు కాదు, మీరు. ఇంకొకటి, మేము సంక్రాంతి బరిలో రావాల్సింది, కొన్ని మాకు సినిమాల మీద ప్రేమ ఎక్కువ కాబట్టి ఈ ఫిబ్రవరి 9th రావడానికి మేము మాస్ మహారాజా రవితేజ గారు ప్రొడ్యూసర్ గారు తీసుకునే మా కోసం మమ్మల్ని మాకు ఇప్పుడు ఫిబ్రవరి 9th వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఒక అడుగు వెనక సింహం వెనక వేసిందంటే ముందు దాన్ని చూసి విధ్వంసాన్ని 100 అడుగులు ముందుకేయడానికి అన్నది గుర్తుంచుకోండి. చాలా మంది చాలా కామెంట్లు చేశారు, ఇప్పటి నుంచి అవి మర్చిపోవాలి. మాస్ మహారాజా రవితేజ అంటే ఒక్కరు కాదు, ఈయనకు ఒక సైన్యం, ఒక ఉపన్యం. ట్విట్టర్లో కూడా చాలా తప్పుగా పెడుతున్నారు, ఇది ఇక్కడితో ఆపేస్తే మంచిదని మేము చెప్తున్నాం. 1 సెకండ్. మన వివేక్ గారికి, సుజిత్ గారికి, ఇక్కడ రాని విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్. శ్రీనివాస్ రాజు గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి మనం మాస్ మహారాజాకి జై అనాల్సిందే, ఎందుకంటే సంక్రాంతి అంటే సినిమాల పండుగ, అప్పుడు వద్దామని అనుకోని, కాకపోతే అందరూ అడగడంతో ఆయన కాంప్రమైజ్ అయ్యి సినిమాని ఇప్పుడు Feb 9th కి మేము ముందుకు తీసుకొస్తున్నందుకు ఒకసారి మాస్ మహారాజాకి ఈగల్ ఎంటైర్ టీమ్ కి జై అందామా? సో జై ఈగల్ టీమ్ అండ్ మాస్ మహారాజా. డెఫినెట్ గా ఇప్పుడు మామూలుగా ఉండదు, Feb 9th పెద్ద పండుగ అన్నమాట మనకి. ఒక పండుగ సంక్రాంతి అయితే Feb 9th మరొక పండుగ అని చెప్పాలి. ఓకే కాదు, మీరు ఇంకేమైనా సిలబస్? ఇంతకుముందు ధమాకా 100 కోట్ల సినిమా ఇచ్చినట్టు మర్చిపోలేము ఈ 2024 మాస్ మహారాజా రవితేజ అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్. ఇంత గ్రాండ్గా సెలబ్రేషన్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, విశ్వప్రసాద్ గారికి, వివేక్ కుచ్చపట్ల గారికి, మన సుజిత్ గారికి, మన మేకప్ మ్యాన్ శ్రీనివాస్ రాజన్నకి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి పుట్టినరోజులు మాకు ఇట్లా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి, ఇంకా ముందుకు మేము వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. మీ ప్రొడక్షన్లో మా మాస్ మహారాజా రవితేజ సినిమాలు ఇంకా ముందుకు చాలా 100 సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే మా మాస్ మహారాజా రవితేజ అన్నయ్యతో పాటు
మా మహాదన్ జూనియర్ మహాదన్ మాస్ మహారాజా రావడానికి కూడా ఉన్నారు. ఆయన మా మహాదన్ కూడా మీరే లాంచ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. 1 సెకండ్. హ్యాపీ బర్త్డే రవితేజ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆయుధాలతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, అదే ఆయుధాలతో విధ్వంసం ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు స్వామి, మొండోడు. కాకినాడ ఫేమస్ కాజా మా అందరి గుండెల్లో ఉంటాడు. ఏం చెప్పావు రాజా? ఏం చెప్పు. నెక్స్ట్ డైలాగ్ మీ వంతు. మన ఈగల్ ఫిబ్రవరి 9. నేను ఒక ఐమాక్స్ ముందు ఒక ఆయన్ని చూసేదా ఇలానే చెప్పేవాడు, సేమ్ టు సేమ్. మీకు ఆయనకి మొన్న మేము పిల్లకు కొనిచ్చిన గజ్జలు ఫిబ్రవరి 9 మా ఈగలు. మేము కొలిచే దైవం మహాదేవ్. హిందీలో ఫిబ్రవరి 9 మన సాయం. ఓరి అమ్మాయి ఇలా వదిలేస్తే మొత్తం సినిమా అంతా చెప్పేలా ఉన్నాను. అదే కదా, ఏ చెప్పినా చెప్పేసేలా. ఇక మీరందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. వెళ్ళండమ్మా, మళ్ళీ పిలుస్తాం మిమ్మల్ని, మళ్ళీ పిలుస్తాం. ఒక్కడైతే రాలండి, సిగ్గుపడతాడు అలాగా. ఒకసారి ఇందాక నుంచి ఇండోర్ లో సన్ గ్లాసెస్ పెట్టుకొని మీసం తిప్పి మైక్ ఇస్తారని అలసిపోయి సగం మీసం ఊడిపోయినట్టుంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఏంటది? వెళ్ళేటప్పుడు వెళ్ళాడు, నువ్వు రానగానే వెంటనే చెప్పండి. ఏంటి ఒక్క నిమిషం, ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఇందాక నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రా. అమ్మా, స్పెట్స్ మాత్రం కంటిన్యూ మిస్ అవ్వట్లేదు నువ్వు. అది లేకపోతే లోపల నుంచి డైలాగ్ వచ్చేలా లేదు. లేదు మాట్లాడింది భయం వేస్తుంది మేడం. నాతో మాట్లాడి భయం. నేను మేకప్ లో ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదే. అది మాట్లాడండి. శ్రీను ఫ్రమ్ శ్రీకాకుళం. ముందుగా మాస్ మహారాజా మన అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ఎప్పటి నుండో చెప్పాలని వెయిట్ చేస్తున్నాను మేడం, ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఇచ్చింది మేడమే కదా ఛాన్స్, పిలిచి మరి పాపం పిలిచి మరి అవకాశం ఇచ్చారు నీకు. మంచి వాళ్ళు గీతగాళ్ళు ఆ మైక్ లో చెప్పాలి అలాంటివన్నీ. నేను చెప్పాలని డైలాగ్ ప్రిపేర్ అయ్యి వచ్చాను, అంతకు ముందే చెప్పేశాడు అతను. పర్లేదు, ఎన్నిసార్లు చెప్పినా ఆ డైలాగ్ అంతే ఉంటుంది క్రేజ్. చెప్పండి. సరే, అన్న కోసం ఒకసారి చెప్తా. వస్తుందా డైలాగ్ ఇవాళ? స్పెట్స్ పడిపోకూడదని కొంచెం అనుకున్నాడు. ఇప్పుడు స్పెట్స్ టైట్ అయ్యాయి. చెప్పు. ఓకే, ప్రిపరేషన్ అయిపోయింది, వచ్చేస్తుంది. అందే ఊసవర్ చెక్ పోస్ట్ వరకు వచ్చింది, అందుకే కలబ్దాలు తీయాలి. ఇప్పుడు చెప్పు. ఓకే, సూపర్. ఒక్కసారి క్లాప్స్ అబ్బాయికి. సూపర్ గా డైలాగ్ చెప్తాం అనుకున్నందుకు. చెప్పు. ఒక్క వచ్చింది. స్పెట్స్ పెట్టాడంటే డైలాగ్ వచ్చినట్టే. పంచులేసేవాళ్ళంటే ఇష్టం, కానీ నా మీదే పంచులేస్తే మాత్రం పళ్ళు రాలిపోతాయి. నోరు మాత్రమే దోలేమో, నాకు ఒళ్ళు మొత్తం నరనరాళ్ళు దోలే. పంచులేసే ముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఎవరు అంటున్నావు? లాస్ట్ నా వైపు చూసింది మాట్లాడారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. స్పెట్స్ జాగ్రత్త. యా, ఓకే.